హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ మస్ట్ హావ్ అవుట్ఫిట్స్ కాలేజ్ వార్డ్రోబ్ ఎసెన్షియల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పటికే కాలేజీలు స్టార్ట్ అయి ఉంటాయి. సో మనం కాలేజ్కి ఎలాంటి అవుట్ఫిట్ వేసుకెళ్ళాలి, ఎలాంటి వార్డ్రోబ్ మన ఎలాంటి అవుట్ఫిట్స్ ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి చెక్ షర్ట్ లేదా ఫార్మల్ షర్ట్. సో ఒక చెక్ షర్ట్ ఫార్మల్ షర్ట్ ఉండడం వల్ల మన వార్డ్రోబ్లో ఒక కాలేజ్ బాయ్ వైబ్ అనేది మనకు వస్తుంది. సో దీనివల్ల మన స్టైల్ అనేది చాలా వరకు ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఒక చెక్ కానీ ప్యానల్ షర్ట్ కానీ మన వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఉండాలి. ఇక రెండోది వచ్చేసి రౌండ్ నెక్ టీ షర్ట్ బ్లాక్ కానీ ఒక సో దీన్ని మనం చెక్ షర్ట్తో మంచిగా లేయరింగ్ చేయొచ్చు. ఇక మూడో వార్డ్రోబ్ ఎసెన్షియల్ వచ్చేసి హెల్నీ టీ షర్ట్స్. కాలేజ్ డే అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఒక హెల్నీ టీ షర్ట్. సో ఒక హెల్నీ టీ షర్ట్ ఉండడం వల్ల మీకు మీ బాడీ అనేది మంచిగా కనిపిస్తుంది. అలాగే మీ బాడీ కూడా ఎలివేట్ అవుతుంది. సో కాలేజ్ బాయ్ వైబ్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక హెల్నీ టీ షర్ట్ ఖచ్చితంగా తీసుకోండి. ఇక ఫోర్త్ ఎసెన్షియల్ వచ్చేసి కార్గో పాయింట్స్. సో ఖచ్చితంగా కాలేజ్ బాయ్ అంటే ఖచ్చితంగా కార్గో పాయింట్ అనేది మన వార్డ్రోబ్లో ఉండాలి. ఖచ్చితంగా ఇది తీసుకోండి, ఒక కార్గో పాయింట్. ఇక ఫిఫ్త్ ఎసెన్షియల్ వచ్చేసి బ్లూ డెనిమ్ జీన్స్. సో ఒక బ్లూ డెనిమ్ జీన్స్ ఉండడం వల్ల మీరు ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు బ్లూ డెనిమ్ జీమ్ అనేది తీసుకోండి. ఇక సిక్స్త్ ఎసెన్షియల్ వచ్చేసి డెనిమ్ జాకెట్. సో ఒక డెనిమ్ జాకెట్ ఉండడం వల్ల మీరు ఎలాంటి అవుట్ఫిట్ అయినా కానీ ఫుల్ అప్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఇక సెవెంత్ వన్ వచ్చేసి ప్లీటెడ్ ట్రౌజర్. ఈ ప్లీటెడ్ ట్రౌజర్ కానీ గూర్ఖా పాయింట్స్ కానీ ఉండడం వల్ల మీరు ఒక ఫార్మల్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫేర్వెల్ డ్రెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఫార్మల్ పాయింట్ అనేది తీసుకోండి. ఇక ఎయిత్ వన్ వచ్చేసి ఇక ఎయిత్ ఎసెన్షియల్ వచ్చేసి వైట్ స్నీకర్. సో ఒక కాలేజ్ గాయ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఒక వైట్ స్నీకరే. సో ఒక వైట్ స్నీకర్ ఉండడం వల్ల మనం ఎలాంటి అవుట్ఫిట్ అయినా ఫుల్ ఆఫ్ చేయొచ్చు, ఫార్మల్ కానీ సెమీ క్యాజువల్ కానీ. సో కాబట్టి ఖచ్చితంగా ఒక వైట్ స్నీకర్ అనేది మీ వార్డ్రోబ్లో ఉండాలి. ఇక నైన్త్ వన్ వచ్చేసి ఈ ఎన్ని ఉన్నా కానీ ఒక వాచ్ అనేది ఖచ్చితంగా మన మెన్కి మన స్టైల్ని ఎలివేట్ చేస్తుంది. కాబట్టి ఒక సింపుల్ వాచ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. బడ్జెట్లో కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్లో వాటిలో. కాబట్టి మీ బడ్జెట్లో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా వాచ్ అనేది తీసుకోండి. ఇక లాస్ట్ 10th వన్ వచ్చేసి బ్యాక్ ప్యాక్స్. సో బ్యాక్ ప్యాక్స్ అంటే ముందుగా చాలామందికి తెలుసో తెలియకో చిన్న చిన్న మన స్కూల్కి వెళ్ళే వాళ్ళ లెక్క చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ అనేది తీసుకుంటారు. లేకపోతే ఇప్పుడు చెప్పాలంటే బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఇలా ఉండే బ్యాక్ ప్యాక్స్ తీసుకోండి. సో ఎందుకంటే ఇవి మనకు మంచి రిచ్నెస్ పరంగా కూడా కనిపిస్తాయి, మీ స్టైల్ కూడా ఎలివేట్ చేస్తాయి. కాబట్టి మంచి బ్యాక్ ప్యాక్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి.